उत्तिष्ठ श्रीगणनाथ त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठ देवदेवेश उत्तिष्ठ हे गजानना उत्तिष्ठ ईश्वरी पुत्रा कर्तव्यं दैवमाह्निकम्। हे देवदेव करुणामय दिव्यरूपा हे रम्बलोकजनसेवित पुण्यमूर्ते हे पार्वती तनय पावन पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। लम्बोदराख्य कमनीय कथाकलापा हे विघ्ननाथ सुजनावन भक्त पोषा हे लोकपाल सुमसेवित पादयुग्मा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आनन्दरूपा अरुणोदय कान्तियुक्ता व्यासादिदिव्यमुनिपूजित नव्यपादा ब्रह्मादिदेव गणवन्दित वेदमूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सुन्दरास्य गजवक्त्र गणेश स्वामिन् हे भक्तपूज्य गणनाथ चतुर्भुजास्य श्रीचन्दनादिसुमसेवित दिव्यदेहा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। बीजास्वरूप विविधोज्ज्वल कार्यरूपा हे वेदवेद्य गणनायक गानलोला हे भक्तपाल शरणागत पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे मामहस्तघनमूषिकवाहनेशा श्रीशूर्पकर्ण निज पाप विनाशहेतो हे वक्रतुण्ड सुरपावन सूर्यतेजा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सर्वपुत्र शरणागत पोषकार्या श्रीकार रूप करुणाकर कल्पभुजा ओंकार रूप शुभवारण वेशमूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आराध्य देव चराचर विश्ववेद्या हे शम्भुपुत्र सुरवन्दित पादयुग्मा हे सोम सूर्य निज पावक पुण्यनेत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सिद्धिबुद्धि निज मानस राजहंसा अज्ञानछेदन सनातन साधु पोषा षट्चक्रवास सुरसेवित सुन्दरास्य विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। कल्याणरूप जगदीश गणेश ईशा कैवल्यरूप रमणीय रमेश पूज्या हे भक्तवन्द्य भवनाश उमेश पुत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सत्त्वदेह यतिलोक सुपूज्य मूर्ते हे दिव्यदेह महनीय गणाग्रगण्या हे विघ्नराज गणनीय सुरेश ईशा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। दिव्यातिदिव्य नवकोमल कल्पवृक्षा विश्वस्वरूप विभवोन्नत वेदमूर्ते हे एकदन्तै भवक्त्र सुभक्त पूज्या विघ्नेश विश्वजन पूजिता सुप्रभातम्। ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదట, కానీ భార్యని ఎంతో కొంత పోషించాలి. అలాగని జీవహింస చేయమని చెప్పలేదు, కానీ అవసరమైతే అసత్యమాడిన భార్యని పిల్లల్ని పోషించాలి అని శాస్త్రం. రోజు శాకాహారంతో ఉత్తి ఆకుతో బతుకుతున్న పెళ్ళాన్ని కూడా పట్టించుకోకుండా నా బతుకునే బతుకుతున్నాను అన్నమాట. చీ అనుకున్నాడు ఆయన. నీ సౌందర్యానికి వ్యామోహితుణ్ణై పెళ్లి చూపులకు వచ్చాను. తవ సౌందర్య సంపత్య, నీ సౌందర్యం అనే సంపద నన్ను ఆకర్షించింది. అందుకే పెళ్లి చూపులకు వచ్చి మారు మాట్లాడకుండా వరించాను. అదే నీ కర్మ కాల్చింది. నేను వరించాను, నువ్వు కష్టాలు భరించావు. ఇంతకంటే ఏ మంచి మొగుడైనా వచ్చి ఉంటే హాయిగా నేను పువ్వుల్లో పెట్టు చూసుకునేవాడు. ఎంత సుకుమారివి, ఎంత అందంగా ఉండేదానివి, హాయిగా పుట్టింట్లో ఎన్ని సుఖాలు అనుభవించేది,
అటువంటిది దౌర్భాగ్యుని కట్టుకున్నావే అని బాధపడ్డట. అప్పుడు ఆవిడ గిజగిజలాడిపోయి, ఏమండి ఇన్నేళ్ళయ్యాక మళ్ళీ అసభ్య మాటలు ఎందుకు, మంచో చెడ్డో జీవితంలో ఒక్కసారి మాత్రమే స్త్రీ ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది, వివాహం చేసుకుంటుంది, యావజ్జీవితం వాడే భర్త అనుకుంటుంది. ఇతడు కాకుండా మరొక భర్త వస్తే బాగుండునేమో అనే ఊహ కూడా మాలాంటి కులకాంతలకి రాదు. ఇంకెప్పుడు ఇలాంటి మాట మాట్లాడద్దు. ఏదో బ్రతికినంతకాలం బ్రతుకుతాం. ఒక్కొక్కడు హాయిగా పంచభక్ష్యాలతో భోంచేస్తాడు, ఒక్కొక్కడు దురదృష్టం ఎంత గింజుకున్నా ఆకులు అలములు కూడా దక్కకపోవచ్చు. ఒక్కొక్కడు యావజ్జీవితం సంతోషంతో ఉంటాడు, ఒక్కొక్కడు యావజ్జీవితం దుఃఖంతో ఉంటాడు. ఒక్కొక్కడి అదృష్టం ఎప్పుడూ ఆరోగ్యమే, ఎన్ని గింజుకున్నా వాడికి అనారోగ్యం రాదు. ఒక్కొక్కడికి యావజ్జీవితం అనారోగ్యమే. ఇవన్నీ వారి వారి కర్మ ఫలితాలు. అందుకే జ్ఞానులు వీటిని పట్టించుకోరు. ఎలా ఉన్నా ఈ జీవితంలో మోక్షం పొందాలనుకుంటారు. మహాత్ములకే కడగండ్లు తప్పవు, మనకెంత. ఎంతమందిని చూసాం మనం. పుణ్యాత్ములున్నారు, పాపాత్ములున్నారు, సుఖం పడేవాళ్ళు ఉన్నారు, దుఃఖం పడేవాళ్ళు ఉన్నారు, మహాయోగులు కూడా అనారోగ్యంతో చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. వారందరినీ చూచి నిర్వికారంగా బతకడం నేర్చుకుందామంది ఆవిడ. మనం నిజంగా కూడా ఈ యుగంలో కూడా రమణ మహర్షి లాంటి వారికి వ్రణం రాలేదా? అవి ఇతరుల కర్మలను వాళ్ళు స్వీకరించుకున్నప్పుడు తప్పదంతే. దేహ ధారణ చేశాక ప్రతి వ్యక్తి భగవంతుడైన అవతారమూర్తి అయినా లేక సాధువైన ఆ కష్టం అనుభవించక తప్పదు. రామకృష్ణ పరమహంస అనారోగ్యానికి గురై చచ్చిపోయిన వాడే. ఇంకా ఎంతమంది మహాత్ములండి బాబు. వాళ్ళందరూ కూడా అన్నిటినీ తట్టుకున్నారు, సహించారు, దారిద్ర్యాన్ని చాలా సులభంగా జయించారు. అందుకే వాళ్ళకేం దరిద్రం అనిపించేది కాదు. అన్నిటికంటే మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా మంచి వేదాంతులు ఉన్నారు. సోక్రటీస్ అని ఒక ఆయన ఉండేవాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన కర్మగాలి, ఆయనకు కూడా గయ్యాళి పెళ్ళాం. ఒక్కొక్కటి దురదృష్టం ఏంటంటే యావజ్జీవితం గయ్యాళి పెళ్ళాలతోటి అలా కాలక్షేపం చేయవలసిందే. ఈయన తెగ తిట్టేసేదిట. ఆయన గ్రీకులో ఉండేవాడు, గ్రీసు దేశస్థుడు, చాలా గొప్ప వేదాంతి అని పేరు. ఆ రోజుల్లో మన భారతదేశంలో యోగులు లాంటి వాడు ఆయన కూడా. ఓ రోజున ఆయనతో మాట్లాడడానికి మీలాంటి భక్తులందరూ వచ్చారు. ఆయన ఒక కుర్చీలో కూర్చున్నాడు, వాళ్ళకి వేదాంత రహస్యం బోధిస్తున్నాడు. ఇంతలో పైనుంచి వాళ్ళ ఆవిడ నోటికి వచ్చినట్టు తిట్టిందట. కుక్క నక్క దౌర్భాగ్యుడు, ఈ జనాలను పోగేసుకుంటున్నావురా, ఎప్పుడు పెళ్ళాన్ని పట్టించుకోవు, సంపాదించమని తెగ తిట్టింది. కొంతమందికి పైత్యం ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు అనమాట. వాడు అదొక కర్మయోగం, వాళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల. నీ బతుకు తగలయ్యా, నీ చదువు ఎందుకురా అందిట. ఈయనేం మాట్లాడలేదు, చిరునవ్వు నవ్వుతూ వాళ్ళకి బోధిస్తున్నాడు. వీళ్ళకి మతిపోతుందన్నమాట, ఇన్ని తిడుతున్నా ఈయనకి ఎక్కువ మరకుండా చెబుతున్నాడు ఏమిటని. ఆఖరణ తిట్టింది. ఈ జనమంతా ఇక ఈ పూటకు స్వస్తి చెప్పి లేద్దాం అనుకుంటుంటే పైనుంచి పేడ కలిపినటువంటి నీళ్లు బిందులతో పట్టుకొచ్చి నెత్తి మీద పోసింది అందరి మీద. అందరూ అలాగా నిశ్చేష్టులైపోయారు. పేడ నీళ్లు అందరి మీద కొట్టిందట పెళ్ళం. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? జో గరస్తా హై ఓ బరస్తా హై అన్నట్ట. ఇప్పటిదాకా గర్జించింది మేఘం, ఇప్పుడు వర్షించింది అన్నట్ట. ఎంత బాగుందండి, గర్జించే మేఘం వర్షించింది అన్నాడంతే. అంతే, ఏమీ పట్టించుకోలేదు. అలాగా జ్ఞానులు ఎప్పుడూ కూడా చూడండి, ఎవడో ఏదో మాట్లాడతాడు, పొగిడినా ఒకటి తెగడినా ఒకటి. సంపద వచ్చినా లేక నశించినా అన్నీ సమానంగా తీసుకోవాలి అనగానే అప్పుడు ద్వైతతుడు, నువ్వు అన్నది నిజమే, కానీ కళ్ళెదురుగుండా పెళ్ళాం బిడ్డలు చచ్చిపోతూ ఉంటే కూడా పట్టించుకోకుండా కూర్చోవడానికి నేను అంత స్థాయిలో ఉన్న మునిని కాను. వృద్ధౌ చ మాతా పితరౌ సాధ్వీ జాయా సుతశిశు అప్యకార్య శతం కృత్వా భర్తవ్యా మనుః అబ్రవీత్. మనుస్మృతిలో ఏం చెప్పాడో నీకు తెలియదా పెళ్ళామా? వృద్ధులైన తల్లిదండ్రుల్ని, సాధ్వి అయిన భార్యని, కొడుకుని కూతుర్ని అంటే సంతానాన్ని, తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని అప్యకార్య శతం కృత్వ 100 పాపాలు చేసైనా పోషించాలి. ఒక్క హత్య చెయ్యడము, దొంగతనం చేయడం తప్ప ఇంకే అకారమేమని చేయం. అంటే అర్థం ఏంటి? కూలీ చెయ్యి, లేదా పాచిపోయిన అన్నం తీసుకురా, గడ్డి మొయ్యి, ఇంకేవో చెయ్యి, కానీ మొత్తం మీద పెళ్ళాం బిడ్డలు పోషించాలి. నేను చదువుకున్నవాడిని కనుక ఈ ఉద్యోగమే చేస్తాననకూడదు. నేను బీటెక్ చదివాను కాబట్టి ఇంకో ఉద్యోగానికి ఎందుకు వెళ్తాను, నేను ఒకేసారి ₹1,00,000 ప్యాకేజీతో నెలకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవ్వాలనుకోకూడదు. ఏదో దిక్కుమాల ఉద్యోగం చేయటమే. అవసరమైతే కిరాణా కొట్లో పొద్దైనా రాయాలి. ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలి. ఇది ఒక నియమం.
అందువల్ల మనువు చెప్పినటువంటి స్మృతి వాక్యాన్ని ప్రమాణంగా భావించి జీవించే నేను మిమ్మల్ని పోషించలేకపోతే బ్రతికితే ఏమిటి, చస్తేనేమిటి? కొన్ని మహాపాపాలకి ప్రాయశ్చిత్తం లేదని చెప్పాడు ఆయన. పంక్తిభేదీ పృథక్పాకీ నిత్య బ్రాహ్మణ దోషక విప్రద్రవ్యాపహర్తా చ బ్రహ్మహంతా తథైవ చ ఏవం ముఖాః చతుర్దశ మహాపాతక సంజ్ఞకాః. 14 మహాపాపాలు ఉన్నాయి. అందులో కొన్ని ఏమిటంటే పంక్తిభేది. పంక్తిభేదం అంటే ఏమిటి? ఒకే వరుసలో 10 మందిని కూర్చోబెట్టి భోజనం పెడుతున్నప్పుడు ఒకడి మీద పక్షపాతంతో వాడికి ఇంత మేగడేసి పక్కవాడికి నీళ్ల మధ్యకి పోయకూడదు. వీడు మావాడండి, మొత్తం బూరెలు వీడికి వేస్తాం, మీకు మాత్రం బూరిపై ఉన్న తొక్క కూడా వెయ్యం అనకూడదు. అందరికీ అంతో ఎంతో వెయ్యాలి. అందుకే శాస్త్రం ఏంటంటే పెరుగు అంటే ఇష్టం ఉన్నటువంటి ఒక వ్యక్తి పంక్తిలో కూర్చున్నాడు. అటువంటిప్పుడు అందరికీ పెరుగు పోయడానికి అవకాశం లేదు. ఈ పెరుగులో ఒక పెసరు అందరికీ వేశాక అవతల వాడికి కాస్త ఎక్కువ నష్టం లేదు, కానీ అసలు వెయ్యకుండా ఉండకూడదు. దానికి పంక్తి భేదం అని పేరు. ఒకరికి వేసి రెండో వారికి వెయ్యకపోతే. అందుకని ఏం చెప్పేవారట, మీరు ఒక్కప్పమే పట్టుకెళ్ళారనుకుందాం ఇంటికి, ఈ ఒక్కప్పము ఇంట్లో కొడుక్కి ఇవ్వాలా, కోడలికి ఇవ్వాలా, కూతురికి ఇవ్వాలా అంటే తలకో ముక్క ఇవ్వాలి. అంతేగాని కూతురా ఇది నీకు, కోడలా నీకు రేపు అనకూడదు. అందరికీ తలకో కాస్త పంచు, లేదా ఇక్కడే తినేసి వెళ్ళిపోతే గొడవ ఉండదు. అప్పం కాస్త ఇంటికి వెళ్ళాక డెప్పం గొడవ ఉండదు. ఏది ఏమైనా ఇలా పంక్తి భేదంతో ఒకరికి పెట్టి మరొక పెట్టకపోవటం ఒకే వరుసలో ఉన్న వాళ్ళకి మహాపాపము. రెండోది పృథక్పాకి, అందరికీ ఒక వంట చేసి తాను ఒక్కడు ఒక వంట చేసుకునేవాడు కూడా పాపాత్ముడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంటికి పిలిచిన వాళ్ళందరికీ ఒక రకమైన బియ్యం వండి నాకొక్కడికి మాత్రం కిలో 50-60 రూపాయలు, ఇప్పుడు 50-60 రూపాయలు కూడా కేజీ వస్తుందో లేదో తెలియదురండి, నేను ఇంకా చిన్న రోజుల్లో ఉన్నాను. అంచేత నాకేమో మంచి బియ్యంతో వండుకుంటాను, మీకు మాత్రం ఎందుకు పనికిరాని కోటా బియ్యంతో వండి పెడతాను. ఓ బేట ఇవి తిను అనకూడదు. వండితే అందరికీ సమానమైన ఆహారం పెట్టాలి, లేదా పెట్టలేని పంపే అంతే. ఇది పృథక్ పాకి అనగా తన కోసం ప్రత్యేకంగా వంట చేసుకుని ఇతరులకి చెత్త ఆహారం పెట్టుట. మూడవది నిత్య బ్రాహ్మణ దోషక, రోజు బ్రాహ్మడైన వాడిని తిడుతూ కూర్చోవడం. నాలుగవది విప్రద్రవ్యాపహర్తాచ, విప్రుడి యొక్క సొమ్ముని అపహరించటం. ఐదవది బ్రహ్మహత్యా పాపం. ఆ తర్వాత ఆరోది ఏమిటి, నోటికొచ్చినట్టుగా పెద్దల్ని తిట్టడం. ఎట్టి పరిస్థితుల్లో గురునింద చెయ్యకూడదు. పౌరాణికులు లాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వెడితే నశించిపోతాడు వాడు. ఎంతటి గొప్పవాడైనా సరే, 1000 అశ్వమేధయాగములు చేసిన వాడైనా గురునింద వల్ల మొత్తం ఆ పుణ్యం నశించి వీడు భ్రష్టుడవుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గురునింద పనికిరాదు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్పారు, భార్యకి అన్నం పెట్టకపోవటం. ఎట్టి పరిస్థితుల్లో భార్యకి అన్నం పెట్టకుండా వీడు ఒక్కడే తినకూడదు. పిల్లలు ఎదురుగుండా అలో లక్షణాన్ని ఏడుస్తూ ఉంటే తాను విలాసంగా తిరగడం, ఇది 8వ పాపమని చెప్పారు. అలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు, నేను చూశాను. మా చిన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను, పాలు పోయించుకోవడానికి మేము అప్పట్లో ఓ చెంబులు చూపోయేవాళ్ళం గిన్నెలోను. ఇప్పుడంటే ప్యాకెట్లు వచ్చాయి, ఇళ్లకు వస్తున్నారు, కానీ పిల్లలు చక్కగా అన్నీ చేసి పెట్టేవారు అండి. పూర్వకాలం అని ఒకటి ఉండేది. అప్పుడు అందరూ పాలకి చిన్నపిల్లలు క్యాన్లు పట్టుకెళ్ళేవారు, వాళ్ళు కూడా చక్కగానే పోసేవారు. ఎక్కువగా నీళ్లు కలిపేవారు కాదు, ఊరికి ఒక చెంబుడు నీళ్లు, చెంబుడు పాలు కలిపిచ్చేవారు. ఇప్పుడు 3 చెంబులు నీళ్లు, 1 చెంబుడు పాలు కలుపుతున్నారో లేదో తెలియటం లేదు. కానీ అలా పెడితే ఆ ఇంటి ఆవిడ అలా జంతికలు వేస్తూనే ఉందండి. పెద్ద బుట్ట గంప, ఆ గంప నిండా జంతికలు కూర్చునేవాడు. ఎదురుగుండా పిల్లలేమో ఉన్నారు. వీడు రాక్షసుడు, అస్సలు వాళ్ళు కదలడంలా. వాళ్ళు అలా అమ్మ అంటుంటే మీ నాన్న తంతాడరో ఏంటోంది ఆవిడ. ఆ గంప పెట్టుకుని 5-6 కుంభకర్ణుడు తిన్నట్టు తినేసాడు, నేను చూశాను కళ్ళారా. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓహో పిల్లలకు అన్నం పెట్టకుండా, పిల్లలకి ఏమీ పెట్టకుండా వాళ్ళు ఎదురుగుండా ఊరించి తినేవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు అని చెప్పారు ఈ మనుస్మృతిలో. ఇదన్నమాట అనని అలా తినేవాళ్ళు. సహజంగా చిన్నపిల్లలకు పెట్టకుండా మనం ఎలా తినగలుగుతాం? ఎదురుగుండా రైల్లో కూడా మన ఎదురుగుండా పిల్లలు కనబడుతుంటే మనం ఒక్కడే ఐస్ క్రీమ్ బాగుందో అంటావా? వాళ్ళకి పెట్టకుండా, అది మహాపాపం. వీడు ఐస్ క్రీమ్ వాళ్ళకి పెట్టకుండా తింటే యముడు వీడిని క్రీమ్ కింద కొట్టి పారేస్తాడు, మొత్తం ముక్కల కింద. మహాపాపం అది. అందుకని పిల్లలకి పెట్టకుండా ఏమీ తినకూడదు. ఇది మరొక దోషం. ఈ విధమైన మహాపాపములు మొత్తం 14 ఉన్నాయి. వాటిల్లో భార్య సుతలను ప్రేమించి పోషించకుండా, ముఖ్యంగా పిల్లలకు అన్నం పెట్టకుండా, భార్యకు అన్నం పెట్టకుండా ఉండడం కంటే గొప్ప పాపం మరొకటి లేదు. ఇప్పుడు నేనేం చెయ్యను అని ఏడ్చాడు ఆయన. అప్పుడు ఆవిడంది, మహానుభావ మీకు తెలియందేముంది, అన్నం కానీ, జలం కానీ,
కనీసం ఒక్క గింజ కాని పూర్వజన్మలో మనం ఎవరికి ఏమీ పెట్టి ఉండం. పూర్వజన్మలో ఇంటికి వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టకపోతే ఆ పాపం వల్ల ఈ జన్మలో అన్నం దొరకదు అని చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడు అందుకే దానం చేసి తీరాలి. అందరికంటే ఎవడు గొప్పవాడు అంటే ఇలా చెయ్యి పైన పెట్టేవాడు. చెయ్యి పైన పెట్టేవాడు అంటే అర్థం ఏంటనమాట? దానం చేసేవాడు అని అర్థం. ఎంత భగవంతుడైనా పుచ్చుకునేవాడి చెయ్యి ఎప్పుడు కిందే ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. దానం చేయకపోతే అన్నము, జలము, లేక ఏ ధాన్యమో, పండు, లేకపోతే ఆకు, ఏదో ఒకటి దానం చేయకపోతే ఈ జన్మలో అన్నం లేక మంచినీళ్లు లేక అలమటించిపోతారు అని పెద్దలు చెప్పారు. అది మీకు తెలుసు. ఏమో మీరు నేను మన పిల్లలం కూడా చేసి ఉండం. అందుకే అందరూ తోడ చేరారు. దొందే దొందప్ప అన్నట్టుగా అందరూ అనుభవించేటప్పుడు అక్కడ చేరతారండోయ్. ఒక్కొక్క ఇంట్లో చూసారో లేదో, భార్యకు ఒక రోగం, భర్తకు ఒక రోగం, పిల్లలకు ఒక రోగం, మొత్తం ఇంటిల్లిపాదికి ఎందుకు వస్తుందంటే ఎక్కడో అనుభవించవలసిన వాళ్ళందరూ తోడ చేరతారనమాట. అందుకని పూర్వకర్మ విపాకము అంటారు దాన్ని. హర హర మహాదేవ శంభో శంకర. త్రిభువనాల గురించి చెప్పుకున్నాం. త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరీయం. ఇక్కడ చెప్పారండి ఆనంద శబ్దానికి అర్థం, ఆనందానికి నిర్వచనం చెప్పుకొచ్చారు. అసలు ఎప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది జీవికి అంటే పరమాత్మ యొక్క తత్వానంతటినీ కూడా ఇన్ని రకాలుగా మనం అనుభవించిన తర్వాత, వారి యొక్క విశిష్టమైన తత్వానంతటినీ కూడా తెలుసుకున్న తర్వాత, అమ్మవారు ఈశ్వరుణ్ణి అనేక రకాలుగా జపం చేసుకుంటోందని తెలిసి వచ్చాడు మహానుభావుడు పరమేశ్వరుడు. ఏ రూపంలో వచ్చాడు? ఎందువలన ఆయన కూడా కళ్యాణం చేసుకోవాలి పార్వతిని అనుకున్నాడు. హిమవంతుని యొక్క పుత్రిక పార్వతీదేవి, ఆ పుత్రికను కళ్యాణం చేసుకోవాలని చెప్పేసి అనుకుని తను నా గురించి తపస్సు చేసుకుంటోంది కనుక ఆ తపస్సు చేసుకునేటువంటి విధానాన్ని చూసొద్దామని చెప్పేసి ఆనంద స్వరూపంతో బయలుదేరి వెళ్ళాడట. పైగా ఎలా వెళ్ళాడు? మామూలు శివరూపంలో వెళ్ళలేదు. శివరూపంలో వెళ్ళాలంటే ఆయన పంచశిరస్కుడై వెళ్ళాలి. పంచరూపాలతో ఉండేటువంటి మహానుభావుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి పంచముఖాలతో ఒప్పారేటువంటి మహానుభావుడు. ఆ రూపాలతో వెళితే ఈశ్వరుడు అని చెప్పేసి అమ్మవారు కనిపెడుతుంది. అలా కాకుండా ఆయన ఏం చేశాడంటే అధాజినాషాఢధర ప్రగల్భవాక్ జ్వలన్నివ బ్రహ్మమయేన తేజసా వివేశ కశ్చిజ్జటిలస్తపోవనం శరీరబద్ధ ప్రథమాశ్రమో యథా అన్నారు. కనుక శరీరానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది, శరీరాన్ని ఒక నిబద్ధత కలిగించేటువంటి ఆశ్రమం అంటూ ఉందంటే అది బ్రహ్మచర్యాశ్రమమే. అటువంటి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. ఆ వెళుతూ అధాజినాషాఢధర, ఒక చేత్తో మోదుకర్ర పట్టుకున్నాడు. మోదుకర్ర పట్టుకోవడం బ్రహ్మచారి యొక్క లక్షణం. ఈ రోజుల్లో ఉపనయనాలు జరుగుతున్నప్పుడు ఏదో మామూలుగా ఉపనయనాలు చేసేస్తున్నారు తప్ప అసలు బ్రహ్మచారి యొక్క రూపానంతటినీ కూడా తప్పనిసరిగా ధరించాలని చెప్పాడు. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో అన్నాడు పోతన గారు భాగవతంలో. ఇవి బ్రహ్మచారికి ఉండేటువంటి లక్షణాలు. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో, అదిగో ఆ దండమే అజినాషాఢధరుడు అని చెప్పేసి అన్నారు. అటువంటి ఆ బ్రహ్మచారికి ఉండేటువంటి నియమాలన్నీ కూడా తెలియజేయడం కోసమే ఈయన కూడా బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. అంటే అర్థం ఏంటయ్యా అంటే బ్రహ్మ పదార్థం కోసం నిరంతరము కూడా తిరిగేవాడు అని అర్థం బ్రహ్మచారి అంటే. అందుకోసమే ఈ ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా చేస్తున్నారు. గాయత్రీ మాత యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే, పొందాలనేటువంటి సంకల్పం చేత ఉపనయనం చేస్తున్నారు. కానీ ఎంతమంది గాయత్రి చేస్తున్నారు? ఏ రోజైతే గాయత్రి చేయడం మానేయడం జరుగుతుందో తండ్రికి ఒక రకమైనటువంటి శిక్ష విధించిన వాళ్ళు అవుతూ ఉంటారట పుత్రుడు అనేవాడు. అందువలన గాయత్రి జపాన్ని ఎప్పుడైతే గురూపదేశం జరిగిందో, తండ్రి ఎప్పుడైతే గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించడం జరిగిందో ఆ ఉపదేశ మంత్రం మొదలుకొని ఆ చిట్ట చివరి వరకు కూడా ఏనాడు సంధ్యావందనం మానకూడదని చెప్పేసి సుస్పష్టంగా మనకు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. గాయంతం త్రాయతే ఇది గాయత్రి. తన నామాన్ని నిత్యము ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో
వారిని రక్షించేటువంటి తల్లి అన్నారు. గాయాహ అంటే ప్రాణాహ, త్రాయతే ఇది గాయత్రి. ప్రాణాల్ని కూడా రక్షింపజేసేటువంటి తత్వమే గాయత్రీదేవి కనుక అందుకోసమే ఉపనయనము అంటే బ్రహ్మ పదార్థం కోసం చరించడం కోసం చేసే ఒక అత్యద్భుతమైనటువంటి, ఈ రోజుల్లో చెప్పాలంటే దాన్ని క్వాలిఫికేషన్ అంటూ ఉంటారు. ఒక బ్రహ్మ పదార్థాన్ని పొందడం కోసం ఒక రకమైనటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలయ్యా అంటే నీకు ఉపనయనం అయిందా ఉండాలి. అప్పుడే వేద శాస్త్ర పురాణ నీతి అలంకారాది శాస్త్రాలన్నీ కూడా చదవడానికి అర్హత ఏర్పడుతూ ఉంటుంది. అది లేకపోతే వీటిని చదవలేమని చెప్పేసి కూడా మనకి అనేక రకాల గురు గ్రంథాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అటువంటి ఆ మహానుభావుడు బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు అంటే కారణం ఏమిటి అంటే ఆయన ఇంకా తెలుసుకోవాల్సిందా? ఆయనే అన్నీ తెలిసినవాడు కదా, ఆయనకి తెలియదంటూ ఏది ఉండదు. అయినప్పటికీ ఎందుకు వెళ్ళాడు? జ్వలన్నివ బ్రహ్మమయేన తేజస. సామాన్యంగా వెళ్ళలేదు ఆయన, బ్రహ్మ తేజస్సుతో వెళ్ళాట. అంటే గాయత్రి మంత్రాన్ని నిత్యము చేసుకున్నట్లయితే బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతుందనే విషయాన్ని కూడా ఇదిగో ఈ శ్లోకంలో మనం గ్రహించాలి. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మీకు సమాధానం తెలుసుకోవాలని ఆశ ఉందా? మీరిప్పుడున్న స్థితికి మూలమే ఆశ. ఎవరో ఆశను వదిలేయమంటే వదిలేస్తారా? ఎవరో వదిలేయమని చెప్పినంత మాత్రానికి వదిలేయగలరా మీరు? ఆఖరికి అన్ని ఆశలు వదిలేయాలని ఓ పెద్ద ఆశ మాత్రం మిగిలిపోతుంది. నాకు ఏ ఆశ వద్దు, ఇది కూడా ఒక ఆశ కదా. కాబట్టి ఆశ లేకుండా మీరేం చేస్తారు? మీరు బ్రతికి ఉండడానికి కారణమే ఆశ. ఎలాగంటే మీ గుండె కొట్టుకుంటుంది, ఊపిరి ఆడుతుంది, శరీరం పనిచేస్తుంది. ఈ శరీరంలోని ప్రతి కణం స్పందిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి కణంలోనూ అపారమైన ఆశ ఉంది. కాబట్టి దేన్ని మీరు జీవితం అని చెప్తారో, దేన్ని మీరు ఆశ అని చెప్తారో రెండు ఒకటే. మీరు ఆశను వదిలేస్తే జీవితాన్ని వదిలేసినట్లే. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదు. బ్రతకాలనే ఆశ మీలో స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు తత్వాలలో చిక్కువద్దు. ఎప్పుడో 2500 సంవత్సరాల ముందు ఎవరో చెప్పిన మాట మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అవి మీ జీవిత మూలానికే విరుద్ధం. మీరు నా గురించి మాట్లాడితే నన్ను ఎలా మార్చేస్తారో మీకు తెలుసు. చాలా రకాలుగా మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఆశ వదిలేయండి లాంటి పిచ్చి మాటలు గౌతముడు చెప్ప ఉండడు. ఆయన తెలివైన మనిషి, ఆయనకు ముక్తి మార్గం తెలుసు. దానిని 1000 మందికి నేర్పించారు కూడా. కాబట్టి ఆశ వదిలేయండి లాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పరు. ఆయనకి తెలిసిన జ్ఞానం మీకు నేర్పించాలని ఆయనకి ఆశ ఉన్నది కదా. ఆశ వదిలేయండి అని ఎందుకు చెప్తాడు? ఆశ వదిలేయాలి, అది కూడా ఒక ఆశే. ఆయన అలా చెప్పరు. ఒక బుద్ధుడు ఏమిటి, రాముడు, కృష్ణుడు, యేసు ఇలా అందరినీ మార్చేశారు మీరు. అందుకే చెప్తున్నాను, వాళ్ళ గురించి గొడవ పడవద్దండి. వాళ్ళు అద్భుతంగా జీవించారు. మీ జీవితం గురించి మీరు ఆలోచించండి. వారిని ఉద్ధరించే అవసరం లేదు మీకు. వారికి ముక్తి మార్గం తెలుసు. మీరు ఇక్కడికి రావటానికి వాళ్ళు మీకు స్ఫూర్తి కలిగించింటే అదే చాలు. వాళ్ళు ఏం చెప్పారో దాని గురించి మాట్లాడే అవసరం లేదు. మీ బుద్ధితో మీరే ఆలోచించండి. అప్పుడు మీకే తెలుస్తుంది. ఆశ లేకపోతే జీవితమే లేదు, అవునా కాదా? మీరు ఇప్పుడు ఉన్న స్థితిలో ఒక ఆశ తీరితే ఇంకొక ఆశ పుట్టుతుంది, అది తీరితే ఇంకొకటి పుడుతుంది. ఇప్పుడు మీరున్న స్థితిలో ఇదే నిజం. కాబట్టి దుఃఖానికి కారణం ఆశ కాదు. మీకున్న ఆశ తీరకపోవటమే దుఃఖానికి కారణం. మీకు తెలిసిన ఒకే ఒక ఆనందం
ఆశ తీరటం కదా, అవునా? అలాగే మీకు ఒకే ఒక బాధ అంటే జీవితంలో మీ ఆశ తీరకపోవటం కదా. కాబట్టి ఆశ అనేది మీ దుఃఖానికి సుఖానికి మూలంగా ఉంది. నేను చెప్పేది ఏమంటే మీ జీవితానికే మూలం ఆశ. ఆశ లేక జీవితం లేదు మీకు. కాబట్టి ఆశని చంపి మీరు ఆనందంగా ఉండలేరు. మాత్రం కాదు, మీరే ఉండలేరు.